అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో ఏఎంబీ మాల్లో ఉండే ఈ హ్యామ్లెస్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చాలా రకాల టాయ్స్ అయితే మనకు కనిపిస్తాయి. సో మీ అందరికీ చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీశాను. సో ఇక్కడ నాకైతే ఫస్ట్ ఈ క్యూట్ బేబీస్ అయితే కనిపించాయి. అండ్ చాలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఈ టైప్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. అండ్ పాపచ్రోకి సంబంధించిన అన్ని సిరీసెస్ ఉన్నాయి. అండ్ ఈ టాయ్స్ చూసారా, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. చిన్న బేబీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది సాఫ్ట్ టాయ్. అండ్ ఇక్కడే మనకి ఒక కలర్ఫుల్గా ఉండే ఈ క్రాప్ అయితే నాకు అనిపించింది. చాలా క్యూట్గా ఉంది కదా. సో అండ్ ఈ గ్లోబ్ చూడండి ఎంత బాగుంది. సో అంటే ఏ కంట్రీలో ఏమేమి ఉంటాయి, ఎలాంటి కల్చర్ ఉంటుంది, అలాంటి రిలేటెడ్ అంతా ఈ గ్లోబ్లో అయితే చూపించారు. అండ్ ఇక్కడ సీలింగ్ చూడండి పిల్లలకి ఎంత అట్రాక్టివ్గా పెట్టారో కదా అసలు షాప్లో అయితే. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ఒక ప్లే హౌస్ లాగా ఉంటుంది. సో పిల్లలు ఒక 1 అవర్ అలా ఆడుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ కాదు, అండ్ టికెట్ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఇంకా మనకి ఈ టాయ్ అయితే కనిపించింది. ఇది వచ్చి ఫిష్ అవుట్ అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఎప్పుడైనా. అండ్ ఇక్కడే మనకి ఈ ట్రాక్ అయితే కనిపించింది. సో ఇదైతే చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ట్రాక్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. మనం ఎలా మూవ్ చేస్తే అలా వెళ్తుంది ట్రాక్ అయితే. సో ఎవరైనా పిల్లలకి చాలా అంటే కార్స్ పిచ్చి ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అండ్ నాకైతే ఈ బుజ్జి బ్యాగ్ భలే నచ్చేసింది. అండ్ ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇది డిజ్నీకి సంబంధించింది. అండ్ చాలా కాస్ట్ అయితే చాలా కాస్ట్ ఉంది. ఎంత కాస్ట్ ఉండొచ్చో గెస్ చేయండి కాస్ట్. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ బ్యాగ్. అండ్ ఇక్కడ చూసారా డ్రాగన్స్ ఎంత బాగున్నాయి కదా. సో చాలా స్ట్రాంగ్ ఉంటాయి అసలు టాయ్స్. అండ్ ప్రైస్ కూడా చాలా 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 ఎక్కువ ఉంటుంది. అండ్ కిడ్స్ని తీసుకురావడానికి ఆలోచించాలి. అండ్ ఇక్కడ చూడండి మనకి కనిపిస్తుంది కదా. సో ఇది చూడండి ఎంత భయంకరంగా ఉంది కదా, బట్ చాలా క్యూట్గా కూడా అనిపించింది మాకు. సో ఇక్కడే కూర్చున్నాము. సో దాంతో కాసేపు ఆడుకున్నాం అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా, ఆడుకున్నాము. సో తయారు చేసిన వాళ్ళకి కూడా తెలియదు ఇలా ఆడుకోవచ్చని. సో అలా ట్రై చేసాము. దానికైతే సెన్సార్ ఉన్నట్టుంది. సో అది బైట్ చేయట్లేదు. బట్ చాలా అంటే టాయ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ. దీని ప్రైస్ కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు గెస్ చేసి. సో ప్రైస్ ఎంత అనేది నేను చెప్తాను, ఓకేనా. సో ఈ టాయ్స్ అన్నీ అక్కడ కనిపించాయి మాకు. అండ్ ఈ బబుల్స్ది కూడా మనకి బయట అయితే చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతాయి బబుల్స్వి. అండ్ ఇక్కడైతే చాలా ప్రైస్ ఉంటుంది. అండ్ మనం చిన్నప్పుడు ఇవన్నీ ఆడుకుంటాం కదా. సో ఇక్కడైతే కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఇది కూడా పైనాపిల్ చాలా బాగుంది కదా. అండ్ సాఫ్ట్ టాయ్స్ అయితే అసలు చాలా ఉంటాయి ఇక్కడ. ఎప్పుడైనా ఎవరికైనా కావాలంటే సాఫ్ట్ టాయ్స్ ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి చాలా వెరైటీ చాక్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే ఈ స్టాల్ అసలు చూడగానే అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా ఉంటుంది ఈ స్టాల్. అన్ని వెరైటీస్ ఉంటాయి, అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి. సో మీలో ఎంతమంది ఇలాంటి స్టాల్స్లో ఈ చాక్లెట్స్ని పర్చేస్ చేశారో చెప్పండి. అండ్ మీకు ఏ టైప్ ఆఫ్ చాక్లెట్ ఇష్టం, ఏ ఫ్లేవర్ ఇష్టం అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చూడండి ఇక్కడ గమ్మీ బాల్స్ అంట, చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. సో చాలామంది పర్చేస్ చేస్తున్నారు. బట్ కిడ్స్కి అయితే నేనైతే సజెస్ట్ చేయను కొనివ్వమని. ఎందుకంటే మోస్ట్లీ ఇవన్నీ కలర్స్తోనే మేడ్ చేస్తారు కాబట్టి. సో కిడ్స్కి ఇవ్వకపోవడమే మంచిది అనిపిస్తుంది నాకైతే. సో మీ ఫీలింగ్ ఏంటి? కిడ్స్కి చాక్లెట్స్ ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, ఏంటి మీ ఫీలింగ్ అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో చాక్లెట్స్ అయితే చూడగానే కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. సో ఇది ఇక్కడ ఇంకా ఇలా మనం గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటుంది. కొంచెం పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. అండ్ ఈ బస్ ఉంది కదా, హెమ్లీస్ బస్. సో దీంట్లో అయితే చాలా సాఫ్ట్ టాయ్స్ అయితే పెట్టారు. అండ్ ఇది వెళ్ళగానే ఎంట్రన్స్లో కనిపిస్తుంది పజిల్స్ది జిరాఫీ లాగా. సో ఇది మనం చాక్లెట్స్ ఇందాక చూసాం కదా ఆ స్టాల్ అనమాట. సో ఇక్కడ కార్స్, అన్ని రకాల టాయ్స్ అవి కనిపిస్తాయి మనకి. సో ఒకసారి మీ కిడ్స్తో అయితే విజిట్ చేయండి. బట్ మినిమం బిల్ అయితే ఉంటుంది ఇక్కడ. అండ్ చూడండి ఎన్ని డ్రాగన్స్ ఉన్నాయి కదా.
సో పిల్లలకైతే ఈ టాయ్స్ అంటే చాలామంది పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా, సో వాళ్ళైతే ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మల్టిపుల్ టాయ్స్ పర్చేస్ చేసే పిల్లల్ని అయితే తీసుకెళ్ళకండి. సో ఎందుకంటే అన్నీ కొనాలనిపిస్తుంది పిల్లలకి, అంత బాగుంటాయి టాయ్స్ అయితే. సో మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి, పాపచ్చురోకి రిలేటెడ్గా ఉండే అన్ని టాయ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఏ సిరీస్ అయితే ట్రెండింగ్లో ఉంటుందో దానికి రిలేటెడ్ టాయ్స్ అన్నీ పెట్టేస్తారు. సో పిల్లలేమో అవే కావాలని ఏడుస్తారు, మనం తీసేయకుండా ఉండలేము. సో అలా జరిగిపోతూ ఉంటుంది, అంతే, దాన్ని ఆపలేము. సో ఇక్కడ ఉన్న సాఫ్ట్ టాయ్స్లో నాకు ఈ కోడి అయితే చాలా బాగా నచ్చింది. సో ఏంటో కోడి బ్యాగు, కోడి టాయ్ ఏంటో. సో అమ్మాయిలకైతే ఎస్పెషల్లీ చాలా చాలా వెరైటీ టాయ్స్ ఉంటాయి కదా. ఇవి వచ్చి సాక్స్ అనమాట, అది ఎంత వెరైటీగా ఉన్నాయి కదా. అండ్ ఇది సాఫ్ట్ టాయ్స్ లాంటిదే. సో చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ డాగ్స్, క్యాట్స్ ఉన్నాయో. అండ్ ఈ బుజ్జి ఎలిఫెంట్ చూసారా, ఎంత బాగుంది కదా, హార్స్ రైడ్ చేస్తుంది బుజ్జి ఎలిఫెంట్. అండ్ పిగ్గీస్. సో మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేశారా హ్యామ్లెస్కి? సో ఎవరైనా విజిట్ చేస్తే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ వచ్చి ఇది పాపచ్చురో షిప్ అనమాట. సో చెప్పాను కదా, ఏది ట్రెండింగ్లో ఉంటే దాని రిలేటెడ్ అన్నీ ఉంటాయి టాయ్స్. సో ఆల్ టైప్ ఆఫ్ టాయ్స్ అనేది మనకు దొరుకుతాయి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ ఫీలింగ్ ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.